Hi, hello, welcome back to my channel. So, this is Purna studying BMS second year in Vijayawada. సో బీఎంఎస్కి కావాల్సిన ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నిటి గురించి మనం ఇప్పుడైతే డిస్కస్ చేద్దాము. అసలు ఈ సర్టిఫికేట్స్ గురించి మీకైతే ఎవ్వరూ చెప్పరనమాట. ఎవ్వరూ చెప్పరు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళాక అక్కడ మీకు ఒక లిస్ట్ ఇచ్చి ఆ లిస్ట్లో సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఒక 3 కావాలి అని చెప్తారు. ఆ సర్టిఫికేట్స్ అన్నీ మీకు 3 సెట్స్ ఎక్కడి నుంచి తెస్తాము, మీకు ఈ ఏరియా కొత్త అయితే ఎక్కడ తిరుగుతారు. సో నేను అందుకని ఈ సెట్స్ అన్నిటి గురించి మీకు ఒక మంచి వీడియో చేసి మీకు అందిద్దామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను. సో కమింగ్ టు దిస్ ద ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్, అసలు మీకు ఇవి ఇంపార్టెంట్, ఇవి కావాలి అని చెప్పి మీకైతే ఎవ్వరూ చెప్పరనమాట. అటువంటి సర్టిఫికేట్స్ అన్నింటినీ నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. సో మీరు కొత్తగా బీఎంఎస్లో జాయిన్ అయితే ఈ ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అన్నీ మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. సో ఈ నేను చూపించే ఈ 20 సర్టిఫికేట్స్ అనేవి మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అలాగే కాదు, అవి 3 సెట్స్ ఉండాలి. 3 సెట్స్ ఉంటే మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సెట్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఆ ప్రతి సెట్ అనేది మనం కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. ఒక సెట్ కాదు, వాళ్ళకి 3 సెట్స్ మనం కాలేజ్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అందుకే నేను ప్రతి సర్టిఫికేట్ ఇంపార్టెంట్